హాయ్, అదేవిధంగా నెక్స్ట్ వన్ 25. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ ఈ పవర్ మైనస్ వై దెన్ షో దట్ dy బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ వై డివైడెడ్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఈ విధంగా ఉంది. ఓకే, సో వాడు ఏమన్నాడు అనేది ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ ఈ పవర్ మైనస్ వై ఉంది. ఓకే, సో దెన్ షో దట్ అలాగైతే చూపించమంటున్నాడు. ఏంటి ఇదని చూపించమంటున్నాడు. dy బై డిఎక్స్ వాల్యూ ఎంత అంటే ఇంత అని చూపించమంటున్నాడు. అంటే మనకు మామూలుగా మనకు y ఈజ్ ఈక్వల్ టు అని ఉంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ చేసేవాళ్ళం అనమాట. ఓకే, సో బోత్ సైడ్స్ అని చేసేవాళ్ళం. dy బై డిఎక్స్ అని ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం అనమాట. ఇక్కడ చూసినట్టయితే dy బై డిఎక్స్ వాల్యూ వాడు చూపిమంటున్నాడు. ఓకే, సో మామూలుగా అయితే y ఈజ్ ఈక్వల్ టు ఇలా ఉందంటే మనము డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ చేసేసి ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం dy బై డిఎక్స్ అన్నది. ఓకే, ఇక్కడ ఎలాగుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ ఈ పవర్ మైనస్ వైగా ఉంది. మరి వైయే లేదు ఇక్కడ, y ఈజ్ ఈక్వల్ టు అని లేదు కదా. మరి ఎలా మరి dy బై డిఎక్స్ అయితే చూపించమంటున్నాడు వాడు. ఇది వాల్యూ అని చూపించమంటున్నాడు వాడైతే. ఓకే, సో ఇప్పుడు మనకు y అయితే లేదు మరి ఇక్కడ. సో ఎలాగ సాల్వ్ చేయాలి మళ్ళీ దీన్ని అనేది ఇక్కడ చూడండి. ఓకే, సో ఈక్వేషన్లో y ఎక్కడ ఉందో అనేది చూసుకోండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఉంది. ఫంక్షన్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఉంది y. ఓకే, సో అంటే మనకు y వచ్చే విధంగా దీన్ని అయితే రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉండేది ఎప్పుడన్నా కానీ వైకి డిఫరెన్షియేషన్ చేయడానికి ట్రై చేస్తే మనకు అదే అయిపోతుంది అనమాట. dy బై డిఎక్సే అవుతుందన్నమాట. వైకి డిఫరెన్షియేషన్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినట్టయితే dy బై డిఎక్సే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకు వైకి విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేషన్ చేసినారనుకోండి, అంటే అప్పుడు మనకు dy బై dy అయితే అవుతుందన్నమాట. 1 అయితే అయిపోతుంది అనమాట అలాంటప్పుడు. ఓకే, సో dx బై డిఎక్స్ ఉన్నా dt బై dt ఉన్నా ఏమైపోతుందంటే 1 అయిపోతుంది. ఓకే, ఈ విధంగా వేరుగా ఉన్నప్పుడు dy బై డిఎక్స్ ఆఫ్ వై ఉన్నప్పుడైతే ఇంకా అంతే అయిపోతుంది. dy బై డిఎక్సే అవుతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, అర్థమైంది అది. సో ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా సాల్వ్ చేస్తామని చూడండి. వాడైతే ఇది చూపించమంటున్నాడు, చూపించేద్దాం. ఆన్సర్ గివెన్ ఇచ్చింది, ఇది రాసేద్దాం ఫంక్షన్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ ఈ పవర్ మైనస్ వై అయితే ఉందన్నమాట ఈ విధంగా. ఓకే, సో మనకు కావాల్సింది వైని టార్గెట్ చేయండి. ఈ పవర్ మైనస్ వై ఉంది, సో దీన్ని టార్గెట్ చేయండి. ఎందుకంటే మనకు dy బై డిఎక్స్ కావాలి కాబట్టి. సో దీన్ని ఇలాగే పెట్టుకొని tan ఒకటి ఈ సైడ్ పంపించేసేయండి. అప్పుడు మనకు tan ఇన్వర్స్ అయితే అవుతుందన్నమాట. ఓకే, సో ఈ పవర్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అయితే అయిపోతుంది. ఈ విధంగా అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ y ఉంది కాబట్టి ఇంకా మనకి ఇక్కడ దీనికి మనకు డిఫరెన్షియేషన్ అనేది చేద్దాం. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ అయితే చేసేద్దాం. మనకు y అనేది వచ్చేస్తుంది అనమాట. చూడండి, అప్పుడు మనకు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకు dy బై డిఎక్స్ అయితే ఉంది. ఓకే, సో అది అనమాట, అక్కడ కూడా చూసుకోవాలి మీరు. సో కాబట్టి అప్లై చేసేద్దాం. అప్పుడు మనకు dy బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు dy బై డిఎక్స్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది, dy బై డిఎక్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ అంటే ఫార్ములా అయితే ఉంది, అది అప్లై చేసేద్దాం. ఇకపోతే ఇక్కడ మామూలుగానే ఓకే, సో dy బై డిఎక్స్ ఈ పవర్ ఎక్స్ అంటే ఏంటి, మనకు ఈ పవర్ ఎక్సే. ఓకే, సో అదేవిధంగా dy బై డిఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే ఈ పవర్ మైనస్ ఎక్సే. మరి -1కి అంటే మైనస్ ఎక్స్కి ఇక్కడ మైనస్ ఎక్స్కి ఇలా డిఫరెన్షియేషన్ చేసినప్పుడు -1 అనేది వస్తుంది అనమాట. ఓకే, అంటే మన టోటల్గా మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ కూడా అంతే అనమాట. సో dy బై డిఎక్స్ ఈ పవర్ మైనస్ వై అంటే ఓకే, సో మైనస్ ఈ పవర్ మైనస్ వై అయితే అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా అయితే అయిపోతుంది అనమాట. కాకపోతే ఇక్కడ ఎలా వస్తుందంటే చూడండి, మనము ఇక్కడ ఈ విధంగా కాకుండా ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇన్నర్ డిఫరెన్షియేషన్లో ఇక్కడ మనకు తేడా అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడనే చూడండి, అంటే dy బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ మైనస్ వై అంటే ఓకే, సో ఈ పవర్ మైనస్ వై వస్తుంది. అదేవిధంగా మైనస్ వైకి ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. మామూలు ప్రొసీజర్లోనే వెళ్దాం. ఓకే, సో మైనస్ వైకి ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం కాన్స్టెంట్స్ ఏమన్నా ఉన్నా బయట రాసేస్తాం కాబట్టి బయట రాసేసేయండి. అప్పుడు మైనస్ ఈ పవర్ మైనస్ వై ఇంటూ ఇంకా వైకి డిఫరెన్షియేషన్ చేస్తే dy బై డిఎక్సే అవుతుంది. అంతే, ఇంకా dy బై డిఎక్సే అవుతుంది. నేను చెప్పాను ఇంతకుముందే, వైకి డిఫరెన్షియేషన్ చేస్తే dy బై డిఎక్సే అవుతుంది అని. ఓకే, సో టోటల్గా వాల్యూ అయితే ఇక్కడ ఇది వస్తుంది అనమాట. ఇక్కడ దీనికి ఇది టోటల్గా ఓకేనా. సో ఇక్కడ చూసినట్టయితే మామూలుగా మనకు డిఫరెన్షియేషన్లో ఫార్ములా ఉంది tan ఇన్వర్స్ అనేది. చూడండి ఈ విధంగా అనమాట. ఓకే, సో dy బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ వై అన్నారనుకోండి, ఈ పవర్ వైయే. మరి మనకు వైకి ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. వైకి ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేస్తే dy బై డిఎక్స్ అవుతుంది, ఇంకేం చేంజ్ కాదు. ఇది అనమాట, అర్థమైందే.
అదే అనమాట. ఓకే. సో ఒకవేళ మైనస్ ఉందంటే ఇక్కడ మైనస్ వస్తుంది. ఇక్కడ మనకు -yకి చేసినట్టయితే మైనస్ బయట రాసేస్తాం మైనస్. ఈ విధంగా అనమాట. ఈ విధంగా అయితే అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఈ విధంగా అయిపోతుంది చూడండి. -e⁻−y ఇంటూ dy/dx అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు d/dx ఆఫ్ tan ఇన్వర్స్ x అంటే 1/1 + x² ఇది అనేది అప్లై చేసేద్దాం. ఇక్కడ ఫార్ములా ఉంది డైరెక్ట్గా అప్లై చేస్తాం ఇదనమాట. వాడు అడిగిండేది ఏంటి మనకు dy/dx అనేది కావాలన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనకు దీన్ని ఈ సైడ్ పంపించేద్దాం. ఓకే. సో అప్పుడు ఏ విధంగా అవుతుంది ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి డివైడెడ్ బై అయితే అవుతుంది అనమాట. ఓకే. ఇవి రెండు ఇంటూలో ఉన్నాయి. ఇది ఈ సైడ్ వెళ్ళినట్టయితే డివైడెడ్ బై అవుతుంది. ఓకే. సో dy/dx ఈజ్ ఈక్వల్ టు 1/1 + x² డివైడెడ్ బై -e⁻−y అయితే అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ దీన్ని మనము ఇక్కడ పైన రాసిద్దాము. ఓకే. సో మనకు తెలుసు కదా ఏంటి మనకు 1/a అంటే మనకు a⁻−1గా రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ 1 ఉన్నట్టు ఏం లేదంటే దీన్ని ఒకవేళ మనము న్యూమరేటర్లో రాసుకోవాలంటే a⁻−1 అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి పైకి పోయినట్టయితే ప్లస్ అవుతుంది అనమాట. రివర్స్ ఇప్పుడు 1/a⁻−1 ఉందంటే ఇది మనకు పైకి పోవాలి న్యూమరేటర్లో రాసుకోవాలంటే మైనస్ ఉండేది ప్లస్ అవుతుంది అనమాట. a⁻1 అంటే ఏ అయితే అవుతుంది అనమాట. ఆ విధంగా ఇక్కడ కూడా అంతే అనమాట. ఓకేనా. సో ఈ మైనస్ అనేది ఇక్కడన్నా రాసేసేయండి, లేకుంటే దీంతో పాటు పైకి పంపించేసుకుందాం. ఏం కాదు, మైనస్ అనే సింబల్ చేంజ్ కాదు. ఇక్కడ ఒకటి ఈ పవర్లో ఉండేది ఒకటి చేంజ్ అవుతుంది. ఓకేనా. ప్లస్ అయితే అయిపోతుంది అనమాట మైనస్ ఉండేది. సో dy/dx ఈజ్ ఈక్వల్ టు 1/1 + x² ఇంటూ -e⁻+y అయితే అయిపోతుంది అనమాట. మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా న్యూమరేటర్లో రాసినట్టయితే ఈ విధంగా అర్థమైంది అది. సో ఇక్కడ మైనస్ అంతే, ఇంకా ఇంటూ చేసేద్దాం. ఇంకా dy/dx ఈజ్ ఈక్వల్ టు -e⁻y డివైడెడ్ బై 1 + x². ఇదేనా dy/dx, ఇదేనా చూడండి. dy/dx ఈజ్ ఈక్వల్ టు -e⁻y డివైడెడ్ బై 1 + x². ఓకేనా. సో -e⁻y డివైడెడ్ బై 1 + x². ఇదనమాట. ఈ విధంగా అర్థమైంది. వాడు చూపించమన్నాడు, చూపించేసినాం అనమాట. చూడండి షో దట్ అన్నాడు, ఇది చూపించమన్నాడు, చూపించేసినాం. ఆ విధంగా అనమాట. అర్థమైంది ఇప్పుడు. సో మనకు వాడు ఇచ్చిండే ఫంక్షన్లో మనకు ఓకేనా. సో y ఎక్కడ ఉండేది అని కూడా మీరు చూసుకొని దాన్ని బట్టి చేయాల్సి ఉంటుందన్నమాట. అది మనం ఈ క్వశ్చన్ నుంచి నేర్చుకోవాల్సిందేది. అర్థమైంది. సో అది అనమాట. దీనిపైన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఇలా చేసేటివి. ఓకే. వైని మనమే కనుక్కొని చేయడం ఉన్నాయి మనకు. dy/dx ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వైని మనమే కనుక్కొని అనేది ఉన్నాయన్నమాట ప్రాబ్లమ్స్. అది కూడా నేను డిస్కస్ చేస్తాను లైన్ వైజ్గా. అర్థమైందా. సో ఆర్డర్లో పెట్టాను అన్నీ. అది నెక్స్ట్ వన్ చూద్దాం.